కానీ నాకు డౌటే. అయితే ఎందుకు చెప్తానా అంటే మీకు ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఈసారి కనుక మనం పట్టించుకోకపోతే నష్టపోయేది మనమే. మన పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కి ముందు 95 లక్షల ఓట్లు అక్కడ ఎస్ఐఆర్ ద్వారా తీసివేయడం జరిగింది. అక్కడ ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మమతా బెనర్జీ పార్టీ. వాళ్ళు ఓడిపోయారు, కేవలం 42 లక్షల తేడాతో ఓడిపోయారు. తర్వాత అంతకంటే ముందు బీహార్లో ఎస్ఐఆర్ జరిగింది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అధికారంలోకి వస్తుంది ఈసారని చెప్పి చాలా మంది అనుకున్నారు. అక్కడ కూడా 65 లక్షల ఓట్లు తీశారు. చూస్తే మళ్ళీ అక్కడ కూడా లాలూ ప్రసాద్ గారి పార్టీ ఓడిపోయింది. నేను అనేది ఏమంటే, మనం అప్రమత్తంగా లేకపోతే ఇవాళ రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి, వదంతులు ఉన్నాయి. కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేది నా ప్రార్థన. ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే మీకు ఒక 4 విషయాలు చెప్పాలి. నంబర్ 1, చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002 సంవత్సరంలో. 2002 సంవత్సరంలో ఆ రోజు తెలంగాణ లేదు. అప్పుడు పాలేరు నియోజకవర్గం, ఈ రోజు పాలేరు కాదు, ఆ రోజు వేరే పాలేరు. ఆ రోజు భిన్న, అప్పుడు ఉండేది కదా పాలేరు, వేరే రిజర్వ్డ్ ఉండేది, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉండేది. స్వరూపం ముదిగొండ ఇటు ఉండేది. అప్పటి పాలేరు ఇప్పటి పాలేరు పోలిక లేదు. అప్పటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఇప్పటి రాష్ట్రం తెలంగాణ. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఐఆర్ లో మరి మొట్టమొదటి వాళ్ళు చేసే పని, అధికారులు చేసే పని ఏమంటే 2002 ఓటర్ లిస్టు పెట్టుకొని, లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025 ఓటర్ లిస్టు పెట్టుకొని ముందు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంటి? 2002లో ఉదాహరణకి చెప్తా ఉన్నా, ఉపేందర్ రెడ్డి గారికి 2 కూతుర్లు. ఆ రోజు వాళ్ళకి ఓటు హక్కు లేదు 2002లో. మరి ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది. వాళ్ళని లింక్ చేయాలి, మ్యాప్ చేయాలి. ఉపేందర్ రెడ్డి గారికి, ఆయన శ్రీమతికి, ఆ కుటుంబానికి మ్యాపింగ్ చేయాలి. దానికోసం మరి లింక్ అయిన ఓటర్లు, లింక్ అవని ఓటర్లు అంటున్నాను నేను. అంటే ఏంటి? ఉపేందర్ రెడ్డి గారు, ఆయన శ్రీమతికి 2002లో ఓటు ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు యథాతథంగా ఉంటాయి. కానీ వాళ్ళ పిల్లలకు ఆ రోజు ఓటు లేదు, ఇవాళ వచ్చింది. 24 ఏళ్ల కిందటి వ్యవహారం కదా, వచ్చింది అనుకోండి. అప్పుడు వాళ్ళని లింక్ చేస్తూ వాళ్ళు మా పిల్లలు అని ఎన్యూమరేషన్ ఫారం నింపి ఆ కుటుంబ సభ్యులు ఇంటింటికి అధికారులు వచ్చినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఉంటే ఆ మ్యాపింగ్ జరిగిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్. మొత్తం కనుక చూసినట్టయితే మీరు రాష్ట్రంలో, మన రాష్ట్రంలో దాదాపు 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. అంటే ఒక్కో పోలింగ్ బూత్ లో సగటున తాండాలు, గూడాలు అంటే తక్కువ ఉంటాయి, 600, 500 ఓట్లు ఉన్నాయి కూడా ఉంటాయి. సగటున మరి మనకి దాదాపు 900 నుంచి 1000 ఓట్లు ప్రతి పోలింగ్ బూత్ లో ఉంటాయి. మొత్తం ఓట్లు 3,39,00,000 ఓట్లు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నాయి. మరి ఈ ప్రక్రియ ఎట్లా జరగబోతుంది అంటే, ఇంటింటికి అధికారులు వస్తారు. అధికారులు ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్లు. మనకి ఎన్ని బూతులు సార్ ఇక్కడ? 293, 91, 291 బూతులు ఉన్నాయి. సో 291 బూత్లకు గాను ఒక్కొక్క బూత్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ని నియమిస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎవరంటే మన అంగన్వాడీ టీచర్లు, మన మహిళా సంఘాల్లో పనిచేసే ఆర్పీలు, వాళ్ళందరూ ఈ ఎలక్షన్ బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఉంటారు. మనం ఏం చేయాలా? మరి మన పార్టీ తరఫున కూడా ప్రతి పోలింగ్ బూత్ 291 పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి పోలింగ్ బూత్ కూడా ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ని మనం కూడా అపాయింట్ చేసుకుంటాం. మన బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్లో బిఎల్ఏ అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేతో సమానం. కాబట్టి వారు ఆ బిఎల్ఓతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇది ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అంటే, 25 ఈ నెల 25వ తారీఖు నుండి వచ్చే నెల 24వ తారీఖు దాకా, జూలై 24 దాకా ఇంటింటికి బిఎల్ఓలు, బిఎల్ఏలు వెళ్ళాల. ఇంటింటికి అంటే ఎంతమంది, ఎలా? ఇప్పుడు ఒక బూత్ లో ఉండేది 1000 ఓట్లు అనుకోండి. 1000 ఓట్లు అంటే 300 నుంచి 350 ఇళ్లు, నెల రోజులు, రోజుకి 10 ఇళ్లు మీరు తిరిగేది, అంతకంటే ఎక్కువేం కాదు. రోజుకి 10 ఇళ్లు. ఆ 10 ఇళ్లలోకి పోయినప్పుడు మీరు జాగ్రత్త పడాల్సింది ఏమంటే, వీళ్ళేమన్నా హేరాఫేరీ చేస్తున్నారా, వీళ్ళేమన్నా అవకతవకలు చేస్తున్నారా, కొంతమంది మన వాళ్ళ ఓట్లు ఏమన్నా తీసేసే ప్రయత్నం చేస్తున్నారా, జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని మనం ఏం చేయాలా? 24 జూలై రోజు, 24 జూలై రోజు ఈ నెల రోజుల ఎస్ఐఆర్ కార్యక్రమం ముగుస్తుంది. 31 జూలై నాడు ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, ఒక ముసాయిదా వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మనకు ఒక నెల రోజులు గడువు ఉంటుంది, 1 మంత్ గడువు ఉంది మీకు. మళ్ళీ 1 ఆగస్టు నుంచి ఆగస్టు 30 తారీఖు దాకా మీకు గడువు ఉంది అభ్యంతరాలు సమర్పించడానికి. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. మీరు ఏం చూడాలి అసలు? మరి బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చూడాలంటే 4 చూడాలి మీరు. నంబర్ 1,
ఎవరన్నా 18 ఏళ్లు నిండిన పిల్లల ఓటు హక్కు లేకపోతే నమోదు చేయించాలా, మ్యాపింగ్ చేయించాలా, ఆ కుటుంబ సభ్యులతోనే మ్యాపింగ్ చేయించాలి. నంబర్ 2, ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఓట్లు కనుక ఉంటే వాటిని తీసేయించాలి. నంబర్ 3, మన దగ్గర మీకు తెలుసు నాకు తెలుసు ఓట్లు ఒక మనిషికి 2, 3, 4 ఉన్నాయి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఊళ్ళో ఒక ఓటు ఉంటుంది, ఖమ్మంలో ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది, కొంతమంది కృష్ణా జిల్లాలో కూడా ఓటు ఉంటుంది. మీరు ఖమ్మం జిల్లా వాళ్ళకి అక్కడ ఇక్కడ సంబంధాలు రాకపోకలు ఉంటాయి కాబట్టి అక్కడ ఓటు ఇక్కడ ఓటు రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అదంతా పోతుంది, ఒకటే ఓటు మిగులుతుంది. ఆ ఒక్క ఓటు ఎక్కడ ఉండాలి, ఎలా మనం గుర్తుపెట్టాలనేదే ఇప్పుడు మన ముందున్న టాస్క్. తర్వాత మనకు ఒక నెల రోజుల పాటు అబ్జెక్షన్స్ కోసం టైం ఉంది, 30 ఆగస్టు దాకా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేయాలి, ఒక నెల రోజులు టైం తీసుకొని మన అబ్జెక్షన్ల మీద వాళ్ళు వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకపోతే కరెక్షన్ చేయాలి. సెప్టెంబర్ 28 దాకా వాళ్ళకు గడువు. అది అయిపోయిన తర్వాత 1 అక్టోబర్ అంటే గాంధీ జయంతికి ఒక రోజు ముందు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఓటర్ లిస్టు రేపు మీకు ఎమ్మెల్యే ఎలక్షన్కి అదే ఓటర్ లిస్టు, ఎంపీ ఎలక్షన్కి అదే ఓటర్ లిస్టు, రేపు జిల్లా పరిషత్ మండల పరిషత్ పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే దానికి కూడా అదే ఓటర్ లిస్టు. మరి ఇక్కడ ఉన్న మిత్రుల్లో చాలా మంది ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోరాటం చేయాలనుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే మీరు జాగ్రత్త తీసుకోవాలి. బూత్ లెవెల్లో కంపల్సరీ ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా, ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం ఒక ఓటుతో పోయాడే పాపం అంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉపేందర్ రెడ్డి గారు చెప్తున్నారు, మన ఏదులాపురం కార్పొరేషన్ లో మనం గెలిచిన 10-12 సీట్లలో కూడా అక్కడ పోయి అక్రమాలు చేసి వాళ్ళను కౌంటింగ్ లో అటు ఇటు చేసి కొన్ని గెలిచారు అక్రమంగా అని చెప్తా ఉన్నారు. మరి అవి జరగకూడదంటే ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఇదే. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బిఎల్ఏ ఏం చేయాలి, బూత్ లెవెల్ ఆఫీసర్తో కలిసి తిరగాలి, అక్కడ బూత్ పరిధిలో ఎన్యూమరేషన్ ఫారం అందరు నింపారా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా మీకు ఇచ్చిన పుస్తకంలో ఉంది. నేను చెప్పేది ఏది కూడా కొత్తది కాదు, అందులో ఆల్రెడీ ఉంది. ఏమన్నా డూప్లికేట్ ఓట్లుంటే తీసే ప్రయత్నం చేయాలి. అవి ఏంటి, ఎట్లా ఉంటాయి కూడా నేను మీకు చెప్తాను. నెక్స్ట్, మరి మన లక్ష్యం అర్హులైన ఏ ఒక్కరు ఓటు కూడా పోకుండా చూసుకోవడం. ఎందుకంటే నిజాయితీగా ఎన్నిక జరిగితే తెలంగాణలో కేసీఆర్ గారు ఈరోజు 100 సీట్లతో గెలుస్తారనే మాట అందరికీ తెలుసు. నిజాయితీగా జరగాలి, కాకపోతే నిజాయితీగా జరిగేదానికే మనం ఈ ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములు కావడం. నెక్స్ట్, మరి కొత్త ఓటు రాయించాలంటే ఏముండాలి, గుర్తింపు కార్డు. అందులో ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన పుస్తకంలో ఉన్నాయి, చదువుకోండి. డ్రైవర్స్ లైసెన్స్ అయినా లేకపోతే మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ అయినా ఇంకోటైనా 13 రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఏ ఒక్కటి సమర్పించినా మీకు ఓటు హక్కు రావాల్సిందే. దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు ఇచ్చిన పుస్తకంలో ఉన్నాయి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కసారి అందరూ చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జాంపుల్, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఇది నిజంగా ఓటర్ లిస్ట్ నుంచి తీసుకునే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్, ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి.